అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ రీసెంట్‌గా మనకు రాజేంద్ర నగర్, హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లో ఒక ముస్లిం పర్సన్ దొరికాడు, చనిపోయాడు యాక్చువల్లీ. ఢిల్లీలో పేలుడులో అతనే మెయిన్ సూత్రధారి. అతను ఒక డాక్టర్. చైనాకెళ్ళి డాక్టర్ చదివి ప్లస్ మన ఆవిజ గింజలుంటాయి కదా! దాని నుంచి ఒక రెసిన్ అనేది తయారు చేశారు. అది ఎంత స్టెరాయిడ్‌గా అంటే 600 టైమ్స్ ఎక్కువనంట. అంటే ఇంకా కొద్దిగా నోట్లో పెట్టుకున్నామనుకో స్పాట్. ఆడు స్పెషల్‌గా మన హిందువులనే టార్గెట్ చేశాడు. అతను అరెస్ట్ అయ్యాడు. సారీ, బాంబ్ బ్లాస్ట్‌లో చనిపోయాడని రీసెంట్‌గా తెలిసింది. సో, ఇంకోటేంటంటే వాళ్ళ బ్రదర్ వచ్చేసి మా అన్నయ్య అమాయకుడు, అలాంటి వాడు అనవసరంగా ఇరికిస్తున్నారు మమ్మల్ని అని చెప్పేసి అంటున్నారు. నాకు తెలిసి ఈ విషయంలో వాళ్ళ తమ్ముంది కూడా ఉందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక అన్నయ్య ఇంట్లోనే ఉండి వాని బిహేవియర్ ఏం తెలియకుండా ఉంటున్నారంటే ఎవరు నమ్ముతారండి, ఆలోచించండి. 100% వాంది కూడా ఉండొచ్చని నా ఒపీనియన్. ఇంకోటేంటంటే మీలాంటి వాళ్ళకి మిగతా ఉన్న ముస్లిమ్స్ పైన కూడా బ్యాడ్ నేమ్ వస్తుందండి. ఆలోచించుకోండి. కంప్లీట్ ముస్లిం వ్యవస్థ మీద బ్యాడ్ నేమ్ వస్తుంది. అరే! ఇక్కడనే పుట్టి, ఇక్కడనే చేసి, ఇక్కడోళ్ళని చంపుడేందిరా భయ్ మీరు? మీకు అంత ఉద్దేశం ఉంటే పాకిస్తాన్ పోండి. పాకిస్తాన్ పోతే హ్యాపీగా ఉండొచ్చు కదా అక్కడనే. అక్కడ ఉండరు గానీ ఉన్నదాన్ని కూడా మొత్తం హిందూ కంట్రీ కూడా ముస్లిం కంట్రీగా మార్చాలంటే ఏంది? ఇంకోటేంటంటే రిమైనింగ్ ముస్లిమ్స్ కూడా నేను నా చిన్న సజెషన్ అండి. మీ చుట్టుపక్కల ఉన్న ముస్లిమ్స్ అనుమానితులుగా ఉంటే, ఈవెన్ మీ ముస్లిమ్స్ కాకుండా హిందువులైనా సరే అనుమానితులుగా ఉంటే, మీరు కంపల్సరీ మీ ఒక ముస్లిం సోదరులెళ్లి కంప్లెయింట్ ఇచ్చారనుకోండి, మీ ముస్లిమ్స్ పైన రెస్పెక్ట్ దొరుకుతదండి. ఎందుకంటే ఒక ముస్లింనే పట్టించాడంటే ఆటోమేటిక్‌గా ఇండియాలో మార్పు మొదలైందంటారండి. డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, అక్కడి నుంచి వచ్చేసి మన ఇండియాలో స్టే చేస్తున్నారు. వాళ్ళకి ముస్లిం సోదరులు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అది ఎలక్షన్స్ గురించి. జస్ట్ ఏందంటే వాళ్ళకి ఓటర్ ఐడీ క్రియేట్ చేస్తున్నారు. ముస్లిం పార్టీకి ఓట్లేయడానికి ఇలా క్రియేట్ చేస్తున్నారు. ఒక ముస్లిం పర్సన్స్, నిజాయితీ గల ముస్లిం పర్సన్స్ ఇలాంటి అన్ని ఫైండ్ ఔట్ చేసి, లేదు అంటే మీ దాంట్లోనే ఒక టీమ్‌లాగా ఏర్పడి, ఇక్కడ వేస్ట్‌గా వచ్చిన ముస్లిమ్స్‌ని ఈళ్ళందరినీ తొలగిస్తున్నారనుకోండి, ఎంచక్కా హిందువులం, ముస్లిమ్స్ కలిసిమెలిసి ఉండొచ్చండి. మీరు ఇలానే చేసుకుంటున్నారనుకోండి, ఎప్పుడోసారి గట్టిగా యాక్చువల్లీ చెప్పాలంటే గట్టిగా అంటే ముస్లిం పని ఏం అయిపోయేటట్లేదు. తీరా చూస్తే హిందువుల పనే అయిపోయేటట్టుంది. థాంక్ యూ అండి.